నరక మాతృమూర్తి పంచపరివర్తన పేరుతోటి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి 5 రుగ్మతలు వ్యాధులు, వాటి నివారణ మన దగ్గర నుంచే మొదలు కావాలి. మన నుంచి, మన ఇంటి నుంచి, మన దేశం నుంచి ప్రపంచానికి వెళ్ళాలి. అది మన ద్వారానే సాధ్యము. ఎలా అనే విషయం మన ముందు చక్కగా ఉంచారు. ఇంకా చాలామంది ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించడం కొరకు పిల్లలు వచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో మనల్ని ఆశీర్వదించడం కొరకు స్వామీజీ ఇంకో 5-10 నిమిషాల్లో వారు వస్తారు. ఇవాళ ఈ హిందూ సభ ఏర్పాటు చేసుకోవడానికి ప్రధానమైనటువంటి ఒక కారణాన్ని 4 మాటల్లో నేను చెప్పి నేను పూర్తి చేస్తాను. ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఈ పొడి పదాలు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ప్రారంభించి 100 సంవత్సరాలైన సందర్భంగా, స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు మాత్రమే అయింది. సంఘం ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తయింది. అంటే మనకు స్వాతంత్రానికి రావడానికంటే ముందే ఈ దేశంలో ఈ ఆర్ఎస్ఎస్ ప్రారంభమైంది అని. ఈ ఆర్ఎస్ఎస్ ఒక రాజకీయ పార్టీగాను, ఒక కులానికో పరిమితమై, ఒక ప్రాంతానికో, ఒక భాషకో పరిమితమై కాకుండా అలా విడిపోయినటువంటి సమాజాన్ని మనం కలిపి ఉంచడం కొరకి, హిందువులను కలిపి ఉంచడం కొరకి హిందూ సంఘటన అనే పేరుతోటి 1925లో నాగపూర్లో ప్రారంభం చేశారు డాక్టర్ కేశవరావు గారు. బహుశా చాలామంది ఆ పేరు కూడా వినడం కానీ, ఆ ఫోటోను చూడడం కానీ తక్కువ మంది అయి ఉంటుంది. దౌర్భాగ్యం ఏంటంటే, ఏ హిందువుల కొరకైతే ఈ సంఘం ప్రారంభించబడిందో ఆ హిందువులే చాలామంది ఈ సంఘం అంటే ఒక అభిప్రాయంతో ఉన్నారు. ఈ అభిప్రాయంలో 2 రకాల వ్యక్తులు ఉన్నారు. ఒకరేమో సంఘం గురించి తెలియదు కానీ ఊహించుకోవడము, అవునులే సంఘం అంటే నాకు తెలుసు, వాళ్ళకు వ్యతిరేకము వీళ్ళకు వ్యతిరేకము అని చెప్పేసి ఊహించుకోవడం. రెండవరేమో ఒకవేళ సంఘం కనుక విస్తరించి దేశమంతటా వ్యాపించినట్టు మా రాజకీయ పద్మానికి ఎక్కడ ఇది ఆటంకం ఉంటుందో అని చెప్పేసి మనల్ని భ్రమింపజేయడం కొరకి రకరకాలుగా కుట్రలు కుతంత్రాలతోటి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళు ఊహించుకుంటున్నట్టుగా ఏ మతానికో కులానికో ప్రాంతానికో వ్యతిరేకంగా ప్రారంభం చేసినటువంటి ఒక సంస్థ కాదు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ. అట్లానే కొంతమంది ఈ ఆర్ఎస్ఎస్ స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు కదా, స్వాతంత్రానికంటే ముందే ప్రారంభించబడినప్పుడు స్వాతంత్రోద్యమ సమయంలో ఎక్కడ పోయింది ఆర్ఎస్ఎస్ అని. అది కూడా ఒక నిరాధారమైనటువంటిది, సమాజంలో భ్రమలు నిర్మాణం చేయడం కొరకే. వాస్తవంగా ఆర్ఎస్ఎస్ పుట్టిందే స్వాతంత్రోద్యమం నుంచి పుట్టింది. స్వాతంత్రం అనగానే మనకు గుర్తుకొచ్చేది కాంగ్రెస్. కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీ కాదు. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కొరకు కాంగ్రెస్ అనేటువంటి ఒక మూమెంట్ ఈ దేశంలోని అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు ఆ ఉద్యమంలో పాల్గొని ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడమే మన లక్ష్యము అనే పేరుతో ఒక పెద్ద మూమెంట్ కాంగ్రెస్ ద్వారా జరిగింది. రెండోది, స్వాతంత్రం అనగానే కాంగ్రెస్ అనగానే వెంటనే మనకు గుర్తుకొచ్చేది మహాత్మా గాంధీ.
గాంధీ విషయంలో కూడా మనం కాదనలేము. కానీ గాంధీజీ కంటే ముందు కాంగ్రెస్లో ఈ ప్రాణాన్ని పోచినటువంటి ఒక మహానుభావుడు. వాస్తవంగా కాంగ్రెస్ ఏర్పడింది, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు, మనల్ని ఇబ్బంది పెట్టకుండా పరిపాలించడం కొరకు. మీ పరిపాలన దీర్ఘకాలంగా జరగాలి, దాని కొరకు మేము విశ్వేశ్వరుని ప్రార్థిస్తున్నాము. కాకపోతే మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఈ ఇబ్బందులు కలగకుండా మమ్మల్ని శాశ్వతంగా పరిపాలించండి అని ప్రార్థించు అర్జీలు అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ఒక సంస్థ. గాంధీజీ కంటే ముందు బాలగంగాధర తిలక్ స్వరాజ్యమున జన్మ హక్కు అని నిరోధించినటువంటి మహానుభావుడు. ఈ కాంగ్రెస్ సంస్థకు నాయకత్వాన్ని వహిస్తూ దేశమంతటా తిరిగి, అది రక్షాబంధన ఉత్సవం కావచ్చు, అది విజయదశమి ఉత్సవం కావచ్చు, అది హిందూ సామ్రాజ్య దినోత్సవం కావచ్చు, అలా అన్ని హిందూ పండుగల్లో ఆ సమయాల్లో ఇలా కలిసినటువంటి హిందూ సమాజానికి, ఈ దేశానికి స్వతంత్రం మనం తీసుకురావడం కొరకు అవసరమైతే ప్రాణాలైనా సరే అర్పించాలి, వాడేవాడు ఇవ్వడానికి స్వాతంత్రము, ఇది మన హక్కు అని ఆ రకంగా బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి యావత్తు సమాజాన్ని దేశభక్తితోటి నింపినటువంటి మహానుభావుడు బాలగంగాధర తిలక్. ఆ బాలగంగాధర తిలక్ యొక్క ఉపన్యాసాలకు ప్రభావితులై ఈ డాక్టర్ కేశవరావు గారు కాంగ్రెస్లో పాల్గొని మహారాష్ట్ర ప్రాంతానికే నాయకత్వం వహించి 2 సార్లు కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొని సత్యాగ్రహాల్లో జైలు శిక్షణ అనుభవించినటువంటి మహానుభావుడు డాక్టర్ కేశవరావు. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆర్ఎస్ఎస్కు స్వాతంత్రోద్యమంతో సంబంధం లేదంటున్నారే, అసలు ఆర్ఎస్ఎస్ పుట్టిందే స్వాతంత్రోద్యమం నుంచి. రెండోది, ఆర్ఎస్ఎస్ ఎవరైతే ప్రారంభం చేశారో డాక్టర్ కేశవరావు, వాళ్ళ పూర్వీకుల ఊరు మన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఉండేటువంటి గోదావరి ఒడ్డున త్రివేణి సంగమం కందుకుర్తి వాళ్ళ పూర్వీకుల యొక్క గ్రామం. రజాకర్ల సమయంలో ఇక్కడి నుంచి నాగపూర్కి వెళ్ళారు. ఒకటి 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్కు నిండిన సందర్భంగా ఆ కందుకుర్తిలో ఆ డాక్టర్ కేశవరావు గారి యొక్క స్మృతి చిహ్నాన్ని చాలా పెద్ద ఎత్తున మొన్ననే ఆర్ఎస్ఎస్ యొక్క సరసంఘచాలక్ గారు దాన్ని ప్రారంభం చేశారు. మీరెవరైనా బాసరకు వెళ్ళి అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు తప్పకుండా కందుకుర్తి కూడా వెళ్ళండి, అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేయండి, డాక్టర్ ఈ స్మృతి కేంద్రాన్ని ఒకసారి దర్శించుకోండి. గరత్మంతుడు వాళ్ళ యొక్క తల్లికి బానిసత్వాన్ని తొలగించడం కొరకు అమృతాన్ని తెచ్చి అక్కడ పెట్టినటువంటి ప్రదేశం కూడా అది అని చరిత్ర చెప్తున్నది. అందుకని ఆ నదిలో స్నానం చేస్తే మనం పావనం అవుతాం. మూడవది, కేశవరావు గారు తల్లి తండ్రి ఇద్దరు కూడా మొన్నట్లయితే మనకు కరోనా వచ్చిందో ఆ రోజుల్లో ప్లేగు వ్యాధి అని ఒక మహమ్మారి గొప్ప వ్యాధి వచ్చేది. అంటే ఇండ్ల పైకప్పు నుంచి ఎలుకలకు రోగాలు వచ్చి కింద పడితే ఆ ఎలుకలు పేలిపోయి ఆ ఎలుకల కడుపులో నుంచి పురుగులు వస్తే ఆ పురుగులు పైన పడి ఎవడి మీద పడితే వాడు చచ్చిపోయడమే కాదు, వాడి నుంచి రోగాలు ఇంకోటికి రాకేది. అందుకని ఊళ్ళో వదిలిపెట్టి బయట టెంట్లు వేసుకొని బ్రతికేవాళ్ళు. అలా రోగం వచ్చినటువంటి వాళ్ళకి సేవ చేయడం కొరకే భయపడేటువంటి వారు. అలాంటి సమయంలో ఈ కేశవరావు గారి తల్లి తండ్రి ఇద్దరు కూడా ఆ ప్లేగు వ్యాధి బారిన పడ్డటువంటి వాళ్లకు సేవ చేస్తూ ఇద్దరు ఒకటే రోజు నాడు చనిపోయినారు. అలా తల్లి తండ్రిని కోల్పోయినటువంటి కేశవుడు చిన్నప్పటి నుంచే దేశభక్తి భావాలు కలిగినటువంటి వ్యక్తి.
నేను ఒక 4 మాటల్లో వారి జీవితాన్ని, వారు చేసిన పనిని మీ ముందు ఉంచుతాను. 4వ తరగతి 5వ తరగతి చదువుతున్నప్పుడు బడికి వెళుతున్న సమయంలో ఆ దారిలో ఒక జెండా ఎగురుతున్నదట సీతాబడి కోట పైన. మీరు కూడా వస్తుంటే చాలా జెండాలు ఎగిరాయి. కానీ ఆ పిల్లవాడు జెండా చూసి బడికి వెళ్లకుండా ఇంటికి వచ్చాడట. అమ్మ, కోట పైన మన జెండా ఎగరట్లేదు ఏంటిది, ఎవరిదా జెండా అని 5వ తరగతి కుర్రాడు. వారికి అప్పటికే మన జెండా ఏంటిది, పరాయి వాళ్ళ జెండా ఏంటిది అర్థమైపోయింది. బ్రిటిష్ వాడు మన దేశాన్ని పరిపాలిస్తున్నానా, మన జెండా తీసేసి వాళ్ళ జెండా పెట్టారు. చిన్నపిల్లవాడు ఎట్లా సమాధానం చెప్తాడో మనకు తెలుసు. అయితే మనం పోయి వాడి జెండా తీసి మన జెండా పెట్టవచ్చు కదా అన్న. అక్కడ తుపాకులు పట్టుకొని సైనికులు ఉంటారు నానా. చిన్నపిల్లవాడికి అంత తప్ప ఎక్కువ చెప్తే అర్థం కాదు. ఇక మా అమ్మతో మాట్లాడి లాభం లేదని బడికి వెళ్ళి తోటి విద్యార్థులకు చెవులో ఏదో రహస్యం చెబితే తెల్లవారు వచ్చినప్పుడు ఎవడు పుస్తకం కానీ పలక కానీ బల్బం పట్టుకురాలేదట. ఒకడు తట్ట, ఒకడు గడ్డపార, ఒకడు పార పట్టుకొచ్చాడు. 5వ తరగతి ప్రయాణాలు రూమ్లోకి వెళ్ళి ఏదో మట్టి తీసి పోస్తుంటే తలుపు సందులో నుంచి బయటపడుతున్నది. మాస్టర్ వచ్చి చూశారు. ఏటన్నా కొంప కూలుస్తున్నారా అని చెప్పి తలుపులు కొడితే ఆ కేశవుడు తలుపులు తెరిచేసరికి పెద్ద సొరంగం. ఏం చేస్తున్నారా అంటే ఆ సీతాబడి కోట పైన మన జెండా ఎగిరేసి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ జెండా ఎగిరేసి మనం తీసి వాళ్ళని ఎగిరేశారట. మనం వెళ్ళి వారి జెండా తీసేద్దామంటే సైనికులు తుపాకులు కొట్టుకొని ఉంటారట. అందుకని ఈ గదిలో నుంచి సీతాబడి కోట వరకు భూమిలో నుంచి సొరంగం తవ్వుతున్నాం. ఇక్కడ మునిగి అక్కడ తేలి ఆ జెండా తీసి మన జెండా పెడతామని. నేను ఇది ఎందుకు చెప్తున్నావు అంటే ఇది పిట్టగత కాదు. చార్మినార్ నుంచి కూడా గోల్కొండకు సొరంగం ఉన్నదని చదువుతుంటున్నాం. అలా ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు అనేక మంది అలా తమని తాము రక్షించుకొని దేశాన్ని రక్షించుకోవడం కొరకు అలా సొరంగ మార్గాల గురించి వెళ్ళారు అని శివాజీ కథ వాళ్ళ అమ్మ చెప్పింది. వాళ్ళ అమ్మ చెప్పగా విన్నాడు. మనం ఎందుకు ఆ పని చేయకూడదు అనుకున్నాడు. అలా ఆ చర్య చేస్తుంటే మాస్టర్ గారు ఆ కేశవునికి హృదయానికి అడ్డుకొని నువ్వు చాలా గొప్పవాడైతావు రానా అన్నాడు. ప్రారంభంలో మనం వందే మాత్రం పాడుతున్నాము. వందే మాత్రం అంటే ఓ అమ్మా నీకు నమస్కారము. ఎవరు అమ్మ? ఈ భారత మాత. మన హిందుత్వం ఏం చెప్తున్నదంటే ఏకోహం భవిష్యామ, భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడే అంతటా వ్యాపించి ఉన్నాడు. అంతటా అంటే నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, చెట్టులో ఉన్నాడు, భూమిలో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, పాములో ఉన్నాడు, చీమలో ఉన్నాడు. ఇది మనకు అర్థం కాక ఎవడో ఎల్కేజీ చదువుతున్నటువంటి ఇతర మతస్థుడు వచ్చేసి మాకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, మీరు ఆ పుట్టను పూజ పాలు పోస్తారా, ఈ చెట్టుకు నీళ్ళు పోస్తారా అంటే కరెక్టే సార్, మనకు కూడా ఒకటే దేవుడు ఉంటే బాగుంటుంది కదా. అరే వాడి బుద్ధి లేకున్నా మనకు బుద్ధి ఉండాలి కదా. దేవుడు ఒక రూపంలో కాదు, తానే అన్యాయం ఉన్నాడు. తాను అనుకుంటే ఏమైనా చేయగలుగుతాడు. అందుకని అన్నిట్లో ఉన్నప్పుడు ఆ పాములో దేవుడు ఉన్నాడు. అందుకని పుట్టలో పాలు పోస్తున్నాం. మనం పిచ్చోళ్ళమై పాలు పోయట్లేదు. పుట్టలో చీమలకు పంచదార వేస్తున్నాము. ఎందుకు? ఎలమ దేవుడు ఉంటాడు. కుక్కను తన్నొద్దు. ఎందుకు? మల్లన్న దేవుడు ఉంటాడు. భూమి పూజ చేస్తాము. ఇంటికి ఇల్లుని కట్టాలన్నా, బావిలో వాళ్ళన్నా భూమి పూజ చేస్తాము. గ్రామాల్లో కబడ్డీ ఆడాలంటే మొదలు భూమికి నమస్కారం చేసేవాళ్ళు. ఎందుకు? చిన్న పెన్ను ఇస్తే థ్యాంక్స్ అంటాము, మంచినీళ్ళు ఇస్తే థ్యాంక్స్ అంటాము. ఈ భూమి పైన ఎగురుతున్నాము, దునుకుతున్నాము, ఇక్కడ నీళ్లు తాగుతున్నాము, ఇక్కడ పంటలు తింటున్నాము, ఇక్కడ మలమూత్ర విసర్జన చేస్తున్నాము, ఇక్కడ పుట్టాము, చస్త ఇక్కడే పెడుతున్నారు. ఈ భూమాతకు రోజుకి ఎన్నిసార్లు మనం థ్యాంక్స్ చెప్పాలా? అందుకని అమ్మా
ఆ రోజుల్లో ఉదయం నిద్రలేస్తూనే నేల మీద అడుగు పెడుతూనే సముద్ర వసనేదేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా, నీ పైన నేను కాలు మోపుతున్నాను, కాలు మోపగా నేను బ్రతకలేను, క్షమించు అని ఈ భూమి, భారత్ మాత అంటే భూమాత, ఈ భూమాతకు పేరే భారత్ మాత, దేశము. అందుకని ఈ దేశమే భారత్ మాత. ఈ భారత్ మాతను కీర్తిస్తూ వందే మాతరం రాశారు. అమ్మా, నీకు నమస్కారం. ఈ వందే మాతరము బ్రిటిష్ వాళ్ళకి తరిమి కొట్టడం కొరకు ఈ కేశవుడు అప్పుడు 10వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ లెవెల్లో కూడా వందే మాతరం కమిటీలు ఏర్పడ్డాయి. ఈ కమిటీలో ఇక్కడ లీడర్ కేశవుడు. బ్రిటిష్ ఆఫీసర్ స్కూల్కి వస్తుంటే ఎక్కడ వందే మాతరం అంటారో ఏమని ఆ ప్రిన్సిపాల్ గారు, అరే రేపు ఆఫీసర్ వస్తున్నాడు, ఎవరు వందే మాతరం వద్దన్నారు. అందరు తల్ల ఊపారు. మాస్టర్ గారు వెళ్ళగానే ఈయన వచ్చాడు కేశవుడు. అరే, ఇందాక మన మాస్టర్ గారు ఏమన్నారు, వందే మాతరం అనొద్దా? వందే మాతరం అంటే ఏంటిది? ఓ అమ్మ, నీకు నమస్కారం. ఎవరో అమ్మ? భారత మాత. కాబట్టి భారత మాతకు వందే మాతరం నమస్కారం పెడదామా పెట్టొద్దా? పెట్టాలి. వాటి రేపు బ్రిటిష్ ఆఫీసర్ రాగానే మనమంతా వందే మాతరం తోటే స్వాగతం పలకాలి. 10వ తరగతి కుర్రవాడండి, పిల్లవాళ్ళని వాళ్ళ మాస్టర్ చెప్తే వినలేదు. 10వ తరగతి పిల్లవాడు చెప్తే పిల్లలందరూ విన్నారు. అనుకున్నట్టుగానే బ్రిటిష్ ఆఫీసర్ రాగానే ఒక్కసారి లేచి నిలబడి వందే మాతరం అని గట్టిగా గర్జించేసరికి మొదలే బ్రిటిష్ వాడు ముఖం అంతా ఎర్రగా, అంటే కోతికి వెనకాల ఎట్లా ఉండదు మన ముఖం అట్లా ఉంటుంది. వానికి ఇంకా కోపం వచ్చింది అనుకోండి, ఇక వాడు సహించలేకపోయినాడు. ఆ హెడ్ మాస్టర్ స్కూల్ పైన రిమార్క్స్ రాసి వెళ్ళిపోయినాడు. మాస్టర్ గారు వచ్చి ఎవర్రా అన్నది అంటే అందరూ మేమే కలిసి అన్నాం సార్ అంటున్నాడు. ఇగో ఈ కేశవుడు అన్నాడు అని ఎవడు చెప్పట్లే. మిమ్మల్ని సస్పెండ్ చేస్తామంటే సరే సార్ ఇంటికి పోతాం అన్నారు. 3 నెలలు అయింది. ఎడ్యుకేషన్ అంతా కూడా ఇయర్ వేస్ట్ అవుతున్నది. ఎవర్రా అంటే వాళ్ళ అమ్మ నాన్న అడిగినా ఏ పిల్లగాడు చెప్తలేడు. అప్పుడు పేరెంట్స్ అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. హెడ్ మాస్టర్ని గెలిచారు. ఒక నిర్ణయం ఏంటంటే, రేపు పిల్లగాళ్ళు వస్తారు, రాగానే అక్కడ హెడ్ మాస్టర్గా నిలబడతారు. నిన్న వందే మాతరం పొరపాటే కదా, మీరు నోటి నుంచి ఏం పలకాల్సిన అవసరంలే, ఇట్లా తలకాయ అవుతుంది. అవును అని తలకాయ ఊపండి అనుకున్నట్టుగా అందరు వచ్చేసి నిన్న వందే మాతరం పొరపాటే కదా తలకాయ ఊపి లోపల అవుతున్నాడు. కేశవుడు మాత్రం రాగానే నిన్న వందే మాతరం పొరపాటు కదా, నో పొరపాటు కాదు, నా తల్లికి వందే మాతరం తప్పు కాదు, వందే మాతరం అని మళ్ళా గట్టిగా అరుస్తే ఒక్క కేశవుని మాత్రమే స్కూల్లోకి వెళ్ళి సస్పెండ్ చేశారు. భయపడలే. అమ్మా నాన్న చచ్చిపోయినరు, ఎవరు దిక్కులేదు, 10వ తరగతిలో సస్పెండ్ చేశాడు. ప్రైవేట్ స్కూల్లో చేరితే ఆ స్కూల్ని కూడా బ్రిటిష్ వాడు ముగించేశారు. ప్రైవేట్గా పరీక్షలు రాసి క్లాస్ ఫస్ట్లో వచ్చాడు 10th క్లాస్లో కేశవుడు. డాక్టర్ కేశవరావు పైన కోటు వేసుకుంటాడు, బొమ్మ చూడండి, కోటు వేసుకున్నాడు. ఆయన డాక్టర్ కేశవరావు ఆర్ఎస్ఎస్ను ప్రారంభం చేసింది. కోటు వేసుకున్నది చలి పెట్టడం కొరకు కాదు, పేదరికం, చినిపోయిన డ్రెస్సు, ఆ డ్రెస్సు కనిపించొద్దు అందుకని కోటు పైనుంచి వేసుకునేవాడు అని. కానీ నేను చదువుకోవాలి, చదువుకోవడం నా కొరకు కాదు, దేశం కొరకు చదువుకోవాలి. ఆయన కలకత్తాకు వెళ్ళి కలకత్తా మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేశాడు. ఆ మెడిసిన్ చేసే సమయంలో కూడా వీర సావర్కర్ లాంటి అనేక మంది విప్లవకారులతో కలిసి బాంబులు తయారు చేసి బ్రిటిష్ వాళ్ళ మీద వేసి తుపాకులు దొంగిలించి వాళ్ళ మీద పేల్చి వాళ్ళకి తరిమి కొట్టాలి. విప్లవకారులతో కలిసి పనిచేశాడు ఆయన. మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం చేయలే, హాస్పిటల్ పెట్టలే. నువ్వు వివాహం చేసుకోమని బంధువులు వచ్చేస్తే దేశం బానిసత్వంలో ఉన్నది, ఈ దేశానికి స్వతంత్రం రావాలి. నా ప్రాణం ఎటుపోతుందో ఎక్కడ కలుస్తుందో తెలియదు.
ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని అమ్మాయి జీవితాన్ని నష్టపడటం నాకు ఇష్టం లేదు, నాకు పెళ్లి వద్దు అన్నాడు. పెళ్లి చేసుకోలే ఆయన. అలా కాంగ్రెస్లో పనిచేసి నేను ప్రారంభం చెప్పినట్టుగా సత్యాగ్రహాల్లో పాల్గొని జైలుకి వెళ్ళి వచ్చాక అందరూ ఉపన్యాసాలు ఎట్లా ఉంటాయంటే, ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతే మనకి ఇక స్వతంత్రమే, అరచేతిలో వైకుంఠమే. కానీ డాక్టర్ కేశవరావు, నేను మొదలు చెప్పానే, బాగా ఆలోచించేవాడు, ఉపన్యాసాలు విన్నాడు, అనేక మంది చరిత్ర పుస్తకాలు చదివాడు, చిన్నప్పటి నుంచే అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. కానీ అతనికి అర్థం కాదు ఏంటంటే, బ్రిటిష్ వాడు వెళ్ళిపోతే మనకు స్వతంత్రం వచ్చేట్టుంటే బ్రిటిష్ వాడి కంటే ముందు కూడా చాలా మంది వచ్చారుగా. హూనులు వచ్చారు, చెక్కులు వచ్చారు, బర్బర్లు వచ్చారు, పఠాన్లు వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, మొఘలాయిలు వచ్చారు, డచ్ వాడు వచ్చాడు, బ్రిటిష్ వాడు వచ్చాడు, ఒకడు పోటీ ఒకడు వస్తూనే ఉన్నాడు. అబ్దుల్ కలాం గారు అన్నారు, ప్రపంచంలో ఎన్ని జాతులు ఉన్నాయో వాళ్ళందరూ మన దేశం మీద దాడి చేసి ఈ గుళ్ళను కూలగొట్టి మన తల్లి లేక మన అక్క చెల్లెల లేక మానవ ప్రాణాలు దోచుకొని ఈ దేశం యొక్క ధనాన్ని దోచుకుపోయిన వాళ్ళే. డాక్టర్జీ ఇదంతా ఆలోచించారు. అరే, పీడికడి మంది వ్యక్తులు వచ్చి, బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది అండి ఇక్కడికి వచ్చిన వాడి దేశమే మన ఇంటి ముందటి వాటిలో అంత ఉండదు. అలాంటి బ్రిటిష్ వాడు పిడికడి మంది వచ్చి ఇంత పెద్ద భారతదేశాన్ని పరిపాలిస్తాడా? వాని దగ్గర ఉద్యోగులు ఎవరు? మనోళ్ళే. వాని దగ్గర పోలీసు వాళ్ళు ఎవరు? మనోళ్ళే. వాడి దగ్గర సైనికులు ఎవరు? మనోడే. వాడు తుపాకులు ఎవరి మీద ఎక్కువ పెడుతున్నాడు? మన పైన. డాక్టర్ కేశవరావు అనుకున్నారు, అరే స్వతంత్రం ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. ఈ దేశంలో కూడా ఇన్ని వికృతులు ఉన్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత కాపాడుకునే సమాజం కావాలి. అసలు ఈ హిందువు ఈ దేశంలో, నేను హిందువును అనే విషయం మర్చిపోయింది కంప్లీట్గా. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా తెలిసింది. ఒక చిన్న ముస్లిం అబ్బాయిని పట్టుకొని 3వ తరగతి చదువుతున్న వాడిని, నువ్వెవడిరా? నేను ముస్లింని అంటాడు. ఒక చిన్న క్రైస్తవుని 3వ తరగతి చదువుతున్న వాడిని, నువ్వెవడురా? నేను క్రైస్తవుని అంటాడు. నేను ముస్లింను, నేను క్రైస్తవుని చెప్పడమే కాదు, వారి మతం ఏందో వాడు చెప్తాడు, మనం వాడికి వ్యతిరేకులము ద్రోహులం అని కూడా వాడు చెప్తాడు. కానీ రెండో వైపు ఇక్కడ కూర్చున్న పెద్ద పెద్ద వాళ్ళం కూడా, మీరెవరంటే మనం ఏం చెప్తాము? మేము గొల్లోళ్ళము, మేము గౌళ్ళము, మేము చాకలోళ్ళము, మేము రెడ్డోళ్ళము, మేము ఎలుగోళ్ళము, మేము కమ్మోళ్ళము, మేము కాపోళ్ళము. ఇది తప్ప మేము హిందువులము అన్నట్టుండే స్థితి లేదు. అందుకనే మిత్రులు చూడండి, ఇప్పుడు కూడా చాగంటి కోటేశ్వరరావు గారు ఉపన్యాసంలో ఆ శ్రీకృష్ణుడు యొక్క తత్వాన్ని చెబుతూ గొల్లలకేమెరక అన్నాడంతే. మొత్తం గొల్ల సంఘం అంతా వెళ్ళి అది మీద దాడి చేశాడంతే. మా గొల్లోళ్ళు అంటవా అని. నేను గొల్ల సంఘాన్ని విమర్శించట్లే, తత్వాన్ని చెప్పాను అన్నాడు. నేను చెప్తున్నా అంటే, నా రెడ్డి కులాన్ని విమర్శించావా? నేను ధర్నా చేస్తా. నా ఎల్మ కులాన్ని విమర్శించావా? నేను ధర్నా చేస్తా. నా కాపు కులాన్ని విమర్శించావా? నేను ధర్నా చేస్తా. హిందుత్వం పైన ఎవరు దాడి చేస్తే నాకేం సంబంధం లేదు. నేను సుధాకర్ రెడ్డి, నా తల, నా కాలు, నా చెయ్యి, ఇవి నాకు సంబంధం లేదంటే నేను ఎక్కడున్నాను? అసలు హిందుత్వం లేకపోతే ఈ గొల్ల ఎక్కడ, ఈ కాపు ఎక్కడ, ఈ రెడ్డి ఎక్కడ, ఈ వెలం ఎక్కడ, ఆ బ్రాహ్మణ్ ఎక్కడ? డాక్టర్జీ గమనించారు. మనం ఈ రకంగా కులాల పేరుతో విడిపోయినాము. విడిపోయి అసలు నేను ఈ దేశానికి యజమాన్ని, నేను ఓనర్ని, ఈ దేశం నాదిరా, ఈ ఓనర్షిప్ కంప్లీట్గా మర్చిపోయినాడు. మనం చూడండి, ఎవడైనా మనం ఇక్కడ ప్లాట్ ఉన్నది, ఆ ప్లాట్ కాడ పక్కోడు కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటున్నాడు. ఓ 2 ఇంచులు జరిగింది అనుకోండి, వెంటనే వెళ్ళి అక్కడ నిలబడతాం. నా ప్రాణం తీసిన మంచిదే బిడ్డ, నువ్వు గోడ ఇది పెట్టడానికి వీల్లేదంటాం. మరి కాశ్మీర్ అక్కడ ఆక్రమించుకుంటా అన్నట్రా, మనకు సంబంధం లే, మన ఇల్లు బాగుంటే అయిపోయాయి.
దేశాన్ని ఎవడు ఆక్రమించుకున్నా పర్వాలే, మన హిందుత్వాన్ని ఎవడేమన్నా పర్వాలే, నా ఇంటి లోపల ఎవడు అడుగు పెట్టవద్దు, నా కులాన్ని ఎవడు మాట్లాడవద్దు. దేశం బాగుంటేనే కదా మన తెలంగాణ బాగుండేది, తెలంగాణ బాగుంటేనే కదా మన బండ్ల కూడా బాగుండేది, బండ్ల కూడా బాగుంటేనే కదా మన ఇల్లు బాగుండేది, మన ఇల్లు బాగుంటేనే కదా మన కులం కానీ మనం కానీ బాగుండేది. ఇది మర్చిపోయినాం మనం కంప్లీట్గా. అందుకని డాక్టర్ కేశవరావు అనుకున్నారు, ఇలా కులం పేరుతో విడిపోయిన వాళ్ళము మళ్ళీ హిందుత్వం పేరుతో సంఘటితం కావాలి, అందుకని ఆ పని నేను చేస్తాను అని 1925లో నాగపూర్లో ఆర్ఎస్ఎస్ను ప్రారంభం చేశాడు. ఇప్పుడు అర్థమైందా? రాజకీయ పార్టీ కాదు, కులపు సంఘం కాదు, భాషా సంఘం కాదు, ప్రాంత సంఘం కాదు. ఈ యావత్తు భారతదేశంలో ఉన్న హిందువులము మనం ఒకటే. ఈ భూమి మనది, ఈ దేశం మనది. అవసరమైతే దేశం కొరకు జీవించడమే కాదు, ప్రాణం ఇచ్చి నిలబడాలి. దాని కొరకు వ్యక్తుల్ని తయారు చేయాలి. కానీ ఎవరు తయారవుతారు? స్వామి రామతీర్థ దగ్గరికి ఓ వ్యాపారి వెళ్ళిండట. మస్తు ఆస్తులు ఉన్నాయి. కొడుకుని తీసుకొని, అయ్యా 3 తరాలు వీడు కూర్చొని తిన్నా తరగని ఆస్తి నా దగ్గర ఉన్నది, కానీ నా కొడుకు ఒక్కటంటే ఒక్క మంచి గుణం లేదు. మీరు ఎట్లయినా చేసి వీరికి 4 మంచి బుద్ధులు చెప్పండి అంటే, రామతీర్థ అన్నట, వానికి వయస్సు ఎంత అన్నట, ఓ 17 ఏళ్ళు ఉంటాయి అన్నాడు. కర్ర ఎండిపోయింది, వంచుతో ఇరుగుతుంది కానీ అది వంగదు, తీసుకుపో అన్నాడు. అంటే ఈ గుణాలన్నీ కూడా, ఈ సద్గుణాలు చిన్నతనంలో నింపితే సాధ్యమవుతుంది తప్ప, నేను ఇవాళ మాట్లాడిన అనుకోండి, నా ఉపన్యాసం అయిపోయింది అనుకోండి, ఆ సుధాకర్ రెడ్డి ఎక్కడ ఉంటాడో కానీ బాగా చెప్పిండయా అని మాట్లాడుకుంటూ పోతాం. తర్వాత మళ్ళీ మన కులపు సంఘమే, మన ఇల్లు మన వాకిలే. కొన్ని తాతకు దగ్గు నేర్పడం అంటారు చూడండి, ఇంతే. అందుకని డాక్టర్జీ అనుకున్నాడు, గుర్తుపెట్టుకోండి, మెడిసిన్ చేశాడు, కానీ ఎవరిని కూడా డాక్టర్లను ఆధారం చేసుకుని ఆర్ఎస్ఎస్ ప్రారంభం చేయలే. 2 సార్లు జైలుకి వెళ్ళాడు, జైలుతో తనతో పాటు ఉన్న వాళ్ళని పట్టుకొని ఆర్ఎస్ఎస్ ప్రారంభం చేయలే. ఆర్ఎస్ఎస్ ఎవరితో ప్రారంభం చేశా అంటే, 8వ తరగతి 9వ తరగతి పిల్లల్ని పట్టుకొని, ఒక 8 మంది పిల్లల్ని పట్టుకొని ఇక్కడ నాగపూర్ లోపల ఆర్ఎస్ఎస్ పెట్టాడు. గమనించండి, దేశాన్ని విదేశీయులు పరిపాలిస్తున్నారు. దేశమంతా కులం పేరుతో విచ్చలవిడైపోయింది. 8వ తరగతి 9వ తరగతి పిల్లల్ని 8 మందినే పట్టుకున్నాడు. 25లో ఆర్ఎస్ఎస్ పెడితే 40లో చచ్చిపోయింది ఆయన. స్వాతంత్రం రాకముందే చనిపోయిండు. ఆయన బతికింది 15 ఏళ్ళే. 15 ఏళ్లలో ఆయన పిల్లగాళ్ళం పట్టుకొని, మరాఠీలో ఒక సామెత ఉంది, యాచి దేహి యాచి డోలా, ఈ శరీరం ఉండగా ఈ కళ్ళతో చూస్తాను. ఏంటిది? యావత్తు భారతదేశంలో హిందువులందరినీ కూడా సంఘటితపరుస్తాను అని ఆయన శపథం చేశాడు. ఇక్కడ 11వ తరగతి చదివిన వాడిని నువ్వు బెంగళూరుకి వెళ్ళాలి, అక్కడ కాలేజీలో చేరు, ఆర్ఎస్ఎస్ ప్రారంభం చేయి. నువ్వు చెన్నైకి వెళ్ళాలి, నువ్వు లక్నోకి వెళ్ళాలి, నువ్వు పూనాకు వెళ్ళాలి. పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పలే, డాక్టర్జీ చెప్పింది కాబట్టి వెళ్ళిండు. జేబులో డబ్బులు లేవు, అక్కడ పరిచయం ఉన్నవాడు లేడు, వాడి భాష కాదు, వాడి తిండి కాదు. కూలిపోయిన గోడల దగ్గర పండుకొని, దేవాలయాలు నిద్రించి, నీళ్లు తాగి, దొరికిన శనగలు తిని, ట్యూషన్లు చెప్పుకొని వాడు కాలేజీలో చేరి వచ్చిన డబ్బుతోటి తాను బ్రతుకుతూ ఆర్ఎస్ఎస్ ప్రారంభం చేశాడు. ఇది ఆర్ఎస్ఎస్ అంటే. కాబట్టి ఆర్ఎస్ఎస్కు స్వాతంత్రోద్యమానికి సంబంధం లేక కాదు. ఇవాళ అలాంటి ఆర్ఎస్ఎస్ అక్కడ పెరిగినటువంటి వాళ్ళు అన్ని రంగాల్లో, ఇందా చెప్పారు మిత్రులు, నేను విద్యారంగంలో దేశంలో 24,000 స్కూళ్ళు, ఆ మిగతా స్కూళ్లకు దీనికున్న తేడా ఏంటిది? ఆ సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ సరే, మన దేవుడి గురించి, మన దేశాన్ని గురించి, మన విలువల గురించి, మన భజన, ఇది చెప్పుకునే వ్యవస్థ లేదు. ఈ 24,000 పాఠశాలలు చెప్తారు ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు.
అడవి ప్రాంతాల్లో మత మార్పులు జరుగుతున్నాయి. అక్కడి మళ్ళీ మత మార్పులు జరగకుండా వనవాసి కళ్యాణాశ్రమం చేశారు. కార్మికుల లోపల ఒకడు రష్యా కొమ్ము కాస్తే ఒకడు చైనా కొమ్ము కాస్తాడు. అరే ఈ కార్మికులము ఈ దేశం కొరికి పరిశ్రమిస్తాను, పనిచేస్తాను దేశం కొరికి అని భారతీయ జీవన విలువలతో కార్మిక రంగంలో భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రారంభమైంది. అలా సమాజంలో సేవా భారతి అనే పేరుతోటి ఇక్కడే వైదేహి ఆశ్రమం ఉంది హైదరాబాద్లో. తల్లి తండ్రి లేనటువంటి అమ్మాయిల కొరకి అక్కడ మనం ఆశ్రమం పెట్టాము. ఇవాళ సుమారుగా 170 మంది అమ్మాయిలు ఉన్నారు. ఇప్పటికి 70 మంది అమ్మాయిలకు వివాహాలు చేశాము. వాళ్ళు పీజీ చదువుతారా, డాక్టర్ కూడా చదువుతారా. అలా చదివించడంతో పాటుగా వివాహాలు చేసి అలా సెటిల్ చేయడం. అలా అన్ని రంగాల్లో కూడా కుష్ఠరోగులకు కానీ వైద్యం కావాలన్నా, స్లమ్ ఏరియాల వల్ల చదువు కావాలన్నా అలా సేవా భారతి పేరుతోటి దేశవ్యాప్తంగా లక్షలాది సేవా కార్యక్రమాలు ఆర్ఎస్ఎస్ ద్వారా ప్రేరణ పొందినటువంటి వాళ్ళు చేస్తున్నారు. వండర్ ఏంటంటే ఇవాళ ఇక్కడికి రావడంలో ప్రధాన ఉద్దేశం 2 మాటలు చెప్పి నేను పూర్తి చేస్తాను. స్వతంత్రం వచ్చింది 47లో. ఎట్లా వచ్చిందో మీకు తెలిసి ఉంటుంది. స్వతంత్రం రావడంతో పాటుగా పాకిస్తాన్ ఏర్పడింది. అంటే మన దేశాన్ని ముక్కలు చేశారు అప్పటికే. ఎందుకు పాకిస్తాన్ ఏర్పడింది అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో, మీరు హిందువులు, మేము ముస్లింలము, మీ పండుగలు వేరు, మా పండుగలు వేరు, మీ గ్రంథం వేరు, మా గ్రంథం వేరు, మీ పూజా విధానం వేరు, మా పూజా విధానం వేరు, మీ ఆరాధన పద్ధతి వేరు, మా ఆరాధన పద్ధతి వేరు. అందుకని ఒక్క వరలో 2 కత్తులు ఇమ్మడవు. అందుకని మాకు వేరే దేశాన్ని ఇస్తారా, భూభాగాన్ని, లేదంటే రాత్రే మీ ఇళ్ళ మీద పడి మా తడాకా చూపెట్టమంటారా? మనం మన పెద్దవాళ్ళని నమ్ముకున్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అన్నారు, దేశం ముక్కలు కావడం వీల్లేదు, అవసరమైతే తల్వార్ బిడేగి, కత్తి బట్టి యుద్ధం చేద్దాము, కానీ దేశం ముక్కలు కాదన్నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాడు. మహాత్మా గాంధీ అన్నాడు, దేశం ముక్కలు కావడమా, మొదలు నా శరీరం ముక్కలైన తర్వాత దేశం ముక్కలు, నో నథింగ్. నెహ్రూ గారు అన్నారు, మొదటి ప్రధానమంత్రి, ఆయన ఇంగ్లీష్లో మాట్లాడతారు, ఇట్ ఈస్ ఫెంటాస్టిక్ నాన్ సెన్స్, ఇది పిచ్చివాడి ప్రేలాపన, దేశం ముక్కలు కాదన్నాడు. ఇవాళ మనం అనుకున్నట్టుగానే ఆ రోజుల్లో కూడా హిందువులు అనుకున్నారు మనకి ఇంతమంది ఉన్నారు కదా. కానీ రాత్రి జరిగింది ఏంటిది, ఇలా మంత్రాలకు చింతకాయలు రాలవురా అని కలకత్తా లాంటి నగరంలో హిందూ కుటుంబం ఇలా పడితే మొత్తం 10,000 మంది హిందువుల్ని మొత్తం చంపివేశారు. మన ఇల్లు దోచుకున్నారు, మన భార్య పిల్లల్ని లాక్కెళ్ళారు. ఇది నీ భార్య కాదురా, నా భార్య, నీ కూతురు కాదు, ఇది నా భార్య. మగవాడిని చంపేశారు, ఆడవాళ్ళని లాక్కెళ్ళారు, ఇళ్ళను ఓన్ చేసుకున్నారు. తర్వాత జరిగింది ఏంటిది, పాకిస్తాన్ ఏర్పడింది. అంబేద్కర్ గారు అన్నారు ఆ రోజుల్లోనే, మీరు అంబేద్కర్ పేరు చెప్పుకొని వాళ్ళు రకరకాల మాట్లాడుతున్నారే, ఆ రోజు గారు అంబేద్కర్ గారు ఏమన్నంటే డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు, మతం పేరుతోటి దేశం ముక్కలు కావడానికి వీల్లేదు. ఒకవేళ మతం పేరుతో దేశాన్ని ముక్కలు చేస్తే ఇంకోసారి మళ్ళీ అవకాశం రావద్దు. ఇంకోసారి అలాంటి అవకాశం రాకుండా ఉండాలంటే అక్కడున్న పాకిస్తాన్లో ఉన్న హిందువులందరినీ కూడా ఎక్కడ తీసుకురండి, ఇక్కడున్న ముస్లింలందరినీ కూడా అక్కడికి పంపించేసేయండి. ఇక మత మార్పులు జరగడానికి వీల్లేదు. అప్పుడు మాత్రమే దీనికి శాశ్వతమైన పరిష్కారం అని ఎవరన్నారు, అంబేద్కర్ అన్నారు. కానీ అంబేద్కర్ మాటను ఏ మాటను పట్టించుకోలేదు, ఈ మాటను కూడా మన నాయకులు పట్టించుకోకపోగా అక్కడున్న మన హిందువులు మాత్రము మొత్తం మన తల్లిని చెల్లెను లాక్కొని మనల్ని పంపించేశాడు. మన ఇల్లు వాడు ఓన్ చేసుకున్నాడు, మన ఆస్తులు లేవు. కానీ ఇక్కడ ఉన్న ముస్లింలు మాత్రము ఇట్లనే ఉన్నారు. తప్పు వాళ్ళది కాదు, మన లీడర్లే, మన నాయకులే, మన పార్టీలే. మా హిందువులు అంటే సెక్యులర్ మాదే, మేము కలిసి ఉంటాము. మీరు అక్కడి నుంచి హిందువుల్ని తరిమి కొట్టినా ఇక్కడ మాత్రం మేము ముస్లింలు మేము కలిసి ఉంటాం అన్నారు. తప్పేం లేదు. ఎందుకు
అందరిలో దేవుడు ఉన్నాడు అనుకున్నప్పుడు ఆ ముస్లిం దేవుడు మాత్రం మన దేవుడు కాదా? ఆ క్రైస్తవ దేవుడు మాత్రం మన దేవుడు కాదా? ఇది బాగానే ఉన్నది. మరి నిన్నటిదాకా ఏమన్నావు? ఒక్క వరలో 2 కత్తులు ఉన్నాయి కదా, మరి ఇప్పుడు ఎందుకు పోవట్లే? వాడేమన్నా అంటే మేము అనలేదయ్యా, అన్నోడు పోయిండు, ఇక ఇక్కడ ఉన్నోళ్ళము మీతో కలిసి ఉంటాము అన్నారు వాడు. ఇంతవరకు బాగానే ఉన్నది. మరి కలిసి ఉన్నారా? అందుకనే డాక్టర్ జీవన్ అంటే ఈ దేశం యొక్క పతనానికి ముస్లింలు కారణం కాదు, ఈ దేశం యొక్క పతనానికి బానిసత్వానికి ఆంగ్లేయులో క్రైస్తవులో కారణం కాదు, ఈ దేశ యొక్క పతనానికి మన హిందువులమే, మనమే కారణం. దీనికి శత్రు ఎవడో మిత్రు ఎవడో వాడి కుట్రలేంటిదో కుతంత్రాలలో మనం గమనించక మన స్వార్థపూరితమైన రాజకీయాల కొరకి మనం ఆ రకంగా పాటుపడ్డాం. మొదలై చెప్పాను నేను, రాజకీయ పార్టీలతో ఇక్కడ మనం గెలవలే, హిందువులంగా కలిసాము. ఇందులో కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, నిన్న పెట్టిన టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉండొచ్చు కాక, కానీ ఇక్కడ రాజకీయ పార్టీతో కలవలేదు, మనం హిందువులంగా ఇక్కడ కలిసాము ఇక్కడ. అందుకని నేను రాజకీయ పార్టీ పేరు కూడా తీసుకోను. కానీ నేను ఒకటే అంటున్నా, అరే నువ్వు హిందువు కదా, నువ్వు ఆ పార్టీలో ఉన్నావు కదా, నువ్వున్న పార్టీలో హిందుత్వానికి అన్యాయం జరుగుతుంటే నువ్వు తోట ముడుకొని కూర్చుంటావా? నువ్వు నోరెత్తవా? ఒకటి మీరు గమనించండి, అన్ని పార్టీల్లో హిందువులు ఉన్నట్టుగానే అన్ని పార్టీల్లో ముస్లింలు క్రైస్తవులు కూడా ఉన్నారు. ఇవాళ వాడున్న పార్టీలో ముస్లింలకు వ్యతిరేకంగా ఆ రాజకీయ పార్టీ కనుక నిర్ణయం తీసుకుంటే వాడు బ్రతుకుతాడా? వాడు ఊరుకుంటాడా? వాడున్న పార్టీలో క్రైస్తవులు కనుక వ్యతిరేకంగా ఏదో నిర్ణయం జరిగితే వాడు ఊరుకుంటాడా? మరి నువ్వెందుకు ఊరుకుంటున్నావురా? నువ్వు హిందువుగా నీకు చాతకం. నేనేమంటానంటే అరే 80% మనం ఉన్నాము. నువ్వున్న పార్టీలో హిందుత్వానికి అన్యాయం జరిగితే నువ్వు సహించకు. వాడు 5% ఉండొచ్చు కాక 10% ఉండొచ్చు కాక, అరే తోక కుక్కను ఆడిస్తున్నా, కుక్క తోకను ఆడించాలా అని నేనంటున్నా. హిందువుగా హిందువులు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా. హిందుత్వానికి అన్యాయం జరిగితే నువ్వే పార్టీలో ఉన్నా నువ్వు సహించకు. నేను కాంగ్రెస్ వదిలిపెట్టువని అనట్లే, అన్ననే ఉండు. బీఆర్ఎస్ వదిలిపెట్టువని అనట్లే, అందులోనే ఉండు. బీజేపీ వదిలిపెట్టువనట్లే, అందులోనే ఉండు. టీఆర్ఎస్ లో చేరొద్దనట్లే, చేరిపో. కానీ హిందుత్వానికి అన్యాయం జరిగితే నువ్వు సహించొద్దు. అట్లయితే అన్న ఉండు, లేకుంటే బయటకు వచ్చేసాయి. ఏం జరిగిందో చూడండి. దేశం ముక్కలై స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నవాడు మనతో కలిసి ఉండాలిగా. కలిసి ఉంటున్నాడా? స్వతంత్ర భారతదేశంలో మన బళ్ళల్లో మనము రామాయణము, మహాభారతము, భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు ఇవి చెప్పుకోవడానికి వీల్లేదట. ఎందుకు? సెక్యులర్. కానీ ఎవడన్నమన్నారా ఇది సెక్యులర్ పార్టీ అని? నా దేశంలో ఇక్కడ కాబట్టి ఇంకెక్కడ చెప్పుకుంటారా? పోయి నేను చెప్పుకోవద్దు, కానీ వాడు మాత్రం మదర్సాల లోపల ఖురాన్ చెప్పుకోవచ్చట. వాడు చర్చి బళ్ళల్లో వాడు బైబిల్ చెప్పుకోవచ్చట. అరే కలిసి ఉండటానికి వాడికి రిజర్వేషన్స్ ఎందుకు? అసలు నాకు ఇవ్వాలి కదా. ఇక్కడ వానికి ముస్లింలకు కలిసినప్పుడు ఇది హిందువులకు, ఇక్కడ హిందువులకు అన్యాయం జరగవద్దు అని మనకు అన్యాయం జరగకుండా ఉండాలా? ఇప్పటికి ఇంకా వాడికి రిజర్వేషన్స్ ఇస్తావా? నీకు తెలియదా? నువ్వు ఆ పార్టీలో ఉన్నావు కదా. నిన్నొక లీడర్ అంటాడు, మన లీడరు మా పార్టీ అంటేనే ముస్లింల పార్టీ, ముస్లింలు అంటేనే మా పార్టీ. నేను ఏ పార్టీ అని అనట్లే, మీకు తెలుసు. నీకు వినిపించలేదా ఇది? వాని చెవు పట్టుకొని రే ఇది ముస్లింల పార్టీ అంటేరా, నేను హిందువులు కాదారా, నువ్వు పుట్టిందే వాళ్ళ కొరకు కదరా, వాళ్ళకి ఆల్రెడీ ఎంఐఎం ఉన్నది కదరా, నువ్వెందుకురా అని అడగవా? నేను ఆ పార్టీని అనట్లే, అందులో ఉన్న హిందువులు నిన్ను అడుగుతున్నా. ఇంకో లీడర్ వచ్చి అంటాడు, ఈ ప్రభుత్వము ఎన్ని రకాల దివాలా తీసినా మీ హజ్ యాత్ర కొరకు, లేకుంటే మీకు ముల్లాలకు, మౌలవీలకు వేతనాలు ఇవ్వడం కొరకు అవసరమైతే దేవాలయాల భూములైనా అమ్మిస్తాడు వాడు. అబ్బసొమ్మట ఇది. నువ్వు లేవా అందులో? ఎరా దేవాలయ భూమి ఉంటావా? నా దేవాలయ భూమి. వాడు వక్ఫ్ భూమి లేదా? అక్కడ అడుగు పెట్టరా, నీకు కాళ్ళు కొట్టరు. అక్కడ
దమ్ము లేదు హిందూగా నీకు వినిపించట్లే? గుళ్ళలోనేమో మనం డబ్బేస్తాము, మన పూజారులకు వేతనాలు ఉండవు. ఈ డబ్బు తీసుకుపోయి ముల్లాలకు ఫాదర్లకు వేతనాలు ఇస్తావా? ఎవడిచ్చాను నీకు? మనమేమో ట్యాక్సీ కట్టాలన్నా ఇవాళ ఓల్డ్ సిటీకి వెళ్ళి ట్యాక్సీ వసూలు చేసే దమ్మున్నదా? లేదు. నేనేమంటున్నా అంటే దీనికి ముస్లింల కారణము, దీనికి క్రైస్తవుల కారణము, దీనికి మనంగాల కారణము. అందుకని నేను ఆవేదనగా అంటున్నా, మన పార్టీలో మనమే ఉన్నాము, కానీ మన పార్టీలో మనకు అన్యాయం జరిగితే మనం సహించొద్దు. మెజార్టీ హిందువులు ఉన్నాము. ఈయన అంటాడు మనం కలిసి ఉండాలి. నేను కాదనట్లే, కలిసి ఉండాలి. ఎట్లా కలిసి ఉంటామండి? నిన్న కాక మొన్న ఢిల్లీలో ఒక 5వ తరగతి చదువుతున్న పాప హోలీ పండుగ రోజు నాడు హోలీ ఆడదామని చెప్పేసి హోలీ తల్లుకుంటుంటే ఓ తుర్కాన పైన రంగుపడ్డదట. నేరం అండి. మొత్తం తురుకోళ్ళంతా కలిసి వచ్చి ఆ పాప యొక్క ఇంటి మీద దాడి చేసి ఆ తండ్రిని చంపిపోయారుగా. కలిసి ఉండడం అంటే ఎట్లా? ఇవాళ ఇక్కడ హైదరాబాదులో ఒక అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్లో 40 కుటుంబాలు ఉన్నాయి అనుకోండి. ఆ 40లో ఒక 3 ముస్లింలు జరిగింది అనుకోండి, అయితే నువ్వు దీపాలు జరుపుకోవడానికి వీల్లేదు. అక్కడ విజయలక్ష్మి విగ్రహాన్ని పెట్టడానికి వీల్లేదు, వినాయక చవితి ఉత్సవానికి విగ్రహం పెట్టడానికి వీల్లేదు. ఒక అపార్ట్మెంట్లో 40 ఉంటే అక్కడ 3 క్రైస్తవ కుటుంబాలు అనుకోండి, అయితే మీరు దీపాలు జరుపుకోవడానికి వీల్లేదు. ఎట్లా కలిసి ఉంటారు? నువ్వు రమ్మంటివి, మసీదు కట్టుకోమంటివి, రమ్మంటివి, చర్చి కట్టుకోమంటివి, తెల్లవారే అక్కడి నుంచి నీ దేవుడు ఊరేగింపు వెళ్ళడానికి వీల్లేదు. వాడు మాత్రం రోజుకి 5 సార్లు వద్దవుతారు. అది మాత్రం మీరు అనుకున్నాం. ఎక్కడ న్యాయం ఇది? ఒకవేళ నీ నియమాలే పాటించాలనుకున్నట్టు ఎత్తుంటే నీ నియమాలకు అనుగుణంగా దేశం తీసుకున్నావుగా. బట్ బిడ్డ, నువ్వు కలిసి ఉంటాము అని చెప్పేసి అన్నావు. కలిసి ఉండడం కొరకు ఈ దేశాలు ఉండవు. నీ నియమాలు వెళ్ళిపో అనే గట్స్ మన దగ్గర ఉండాలన్నా ఉండొద్దా? నేనేమంటున్నా అంటే మేము కలిసి ఉండడం కొరకు సిద్ధము, హిందువులము. ఎందుకంటే అన్ని మతాలు ఒకటే, అన్నిట్లో ఒకే దేవుడు ఉన్నాడు అని చెప్తున్నప్పుడు అక్కడ కూడా దేవుడు ఉన్నాడు. మరి వాళ్ళ సంగతి ఏంటిది? అందుకని ఇవాళ మన పిల్లలు చెప్పాలి. ఇవాళ మన పిల్లలకు భవిష్యత్తు లేదు. మన పిల్లలకు మన మతం ఏందో తెలియదు. మనం కూడా డబ్బులు సంపాదించడానికి అలవాటు పడ్డాము. అందుకని మన టీసీఎస్ కంపెనీ ఏం జరుగుతున్నది? గ్రామీణ ప్రాంతంలో ఎడ్యుకేటెడ్ అయ్యి ఉద్యోగాలు చేరిపోతే ఆ కంపెనీలో కూడా మొత్తం మార్పిడి చేస్తున్నారు. అమరావతిలో చిన్న వయసు ఉన్నటువంటి 180 మంది అమ్మాయిని మొత్తం కిడ్నాప్ చేసి వీడియోలు చేయడం. నేను ఒకటే అంటున్నా, ఇవాళ చాలా ప్రమాదకరమైన ఘటనలు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా నిన్న ఒక వీడియో వచ్చింది. ఒక బుర్కా వేసుకున్నటువంటి ఒక మహిళ తుపాకీ ఎక్కుపెట్టి మొత్తం కాల్పడం నేర్పుతున్నదట. అందుకని నా అభిప్రాయం ఏంటంటే మన హిందువులము మనం సంఘటితంగా లేనట్టయితుంటే రేపు మన పాటలు కానీ మన ఇల్లు కానీ మన పిల్లలకి ఉండవు. అందుకని మీరు పార్టీలో ఉండండి, కానీ మన పార్టీని హిందుత్వంలో అన్యాయం జరిగితే నేను సహించను అనే పద్ధతిలో మనం ఉందాము. కాబట్టి కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా నేను హిందువును, ఈ దేశం మనది, హిందువుగా ఉన్నప్పుడు మాత్రమే ఇది భారతదేశంగా ఉండగలుగుతుంది. లేకపోతే మరొక పాకిస్తాన్ అవుతుంది, మరొక పశ్చిమ బెంగాల్ అవుతుంది. ఆ దిశలో ఈ దేశాన్ని రక్షించడం కొరకే సంఘ నిర్మాత డాక్టర్ కేశవరావుజీ ఆర్ఎస్ఎస్ పెట్టాడు. ఇవాళ ఈ సందేశాన్ని కులాలకు అతీతంగా ఈ దేశాన్ని రక్షించుకోవడంలో మనం కలిసి ముందుకెళ్దాం. రాజకీయాలు తర్వాత, కులాలు ఇంట్లో, కానీ మన హిందువులము, ఈ దేశం మనది అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తారని ఆశిస్తూ పూర్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.